నాన్న హాయ్. హాయ్ 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 గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మంది మనకి ఎక్కువ రిపీటెడ్గా వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి లైవ్లో వచ్చింది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ అంటారు. అసలు ఏంటి, అదేంటి, ఇదేంటి, రెండు ఒకటేనా? ఫుల్ క్లారిటీ కావాలి నాన్న మనకి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వ్యూవర్స్. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్, డిసీజ్, సిండ్రోమ్, ఇవి రకాలుగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నా, ఇమోషనల్ బౌల్ సిండ్రోమ్ అన్నా, ఇన్ఫ్లమేషన్ అన్నా, ఇవన్నీ డిఫరెంట్ డిసీజెస్. ఏది కూడా సంబంధం లేదు. ఇమోషనల్ అంటే అది కూడా మన స్ట్రెస్ వల్ల వచ్చేది, ఆ డిసీజ్ ఉంటాయి, ఆ సిమ్టమ్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్ వేరు. ఇరిటబిలిటీ సిండ్రోమ్ అంటే గ్యాస్ట్రైటిస్ ట్రాక్ట్లో ఉండేటువంటి మార్పుల వల్ల వచ్చే జబ్బులు, ఆ సిమ్టమ్స్ వేరు, ఆ ట్రీట్మెంట్ వేరు. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే మనకు కొంచెం సీరియస్గా, క్రానిక్గా, కొంచెం ప్రమాదపరిచమైన జబ్బే ఇది. దాన్ని ఇన్ఫ్లమేటరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాము, ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ స్టేజ్ ఇది. కాబట్టి ఇది ఇన్ఫెక్ట్ అంటే ఒక బ్యాక్టీరియా అవుతుంది. ఇన్ఫ్లమేషన్ పడుతున్న కండరాలు, నరాలు, రక్త వెసల్స్ కూడా ఇంజరీ అవుతాయి. కాబట్టి ఇది కొంచెం డేంజరస్. దీని సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రెండు రకాలు మెయిన్గా. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండు క్రాన్స్ డిసీజ్. ఈ రెండు జబ్బులు ప్రేవులు, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు అంటారు. కోలాను, ట్రాన్స్వర్స్ కోలాను, గ్యాస్ట్రైటిస్లో ఇలియము, డువేడము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు అంటారు. వెనుక అల్సర్స్ కానీ, విరోచనలో తేడాలు రావడం కానీ, కడుపు నొప్పి కానీ, ఇమోషనల్ సిమ్టమ్స్ ఇందులో ఉంటాయి. ఇమోషనల్ వల్ల కన్ఫ్యూజ్ అవుతారు, ఏది ఇమోషనల్ జబ్బో, ఏది ఉంటాయి. సో ఏది క్లారిఫికేషన్ కావాలో తెలియదుగా ఇబ్బంది పడతారు. అది ల్యాబొరేటరీ టెస్ట్ కూడా చేయిస్తే కరోనోస్కోపీ చేయించవచ్చును, జిఏ ఇండోస్కోపీ చేయించవచ్చును. ఇలా మనకు చాలా టెస్టులు చిన్న 4 ఎక్స్రే తీసేవారు, ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసేవారు, బ్లడ్ టెస్ట్ అన్నీ ఉన్నాయి. కానీ అన్ని టెస్టులు తెలిసిన తర్వాత ముఖ్యంగా అల్సర్స్ ఉంటాయి, హైపోకాలమియా, ఇవన్నీ కూడా ఈ ఎలర్ట్స్ తగ్గిపోతాయి. పొటాషియం తగ్గిపోతుంది. ఇవన్నీ ఎలక్ట్రిమిలా ఇచ్చేసిన తర్వాత బాడీ డేంజర్ అయిపోతుంది. ఎంత స్టేజ్ అయిపోతే వేరే మేనమే ఎక్స్రే కూడా చేస్తారు. ఈ పూర్వం చేసేవారు, లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా వచ్చాయి. ట్రీట్మెంట్లో కూడా రకరకాల మందులు వచ్చాయి. స్కిన్ ట్యాబ్లు వస్తాయి, ఎరిథిమెనోడోజం, ఐస్ కంజెక్టివ్ అయిపోతుంది, లివర్ దెబ్బతిన ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. రోజు అడుగుతారు ఫ్యాటీ లివర్ చెప్పండి అంటారు. ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్లో ఇది కూడా ఉంటుంది. సో ఇది డాక్టర్ ఎక్స్పీరియన్స్గా కన్ఫ్యూజ్ చేస్తే కానీ చెప్పలేము. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ, డయాబెటీస్, బీపీ వస్తే చెప్తాము. ఇది కూడా ఉంటుంది. ఇది బాడీ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్ సర్జరీ దీనికి లేదు. విరోచనం అప్పటికప్పుడు విరోచనం, కాన్స్టిపేషన్ వస్తుంది, అప్పటికప్పుడు విరోచనం అవుతాయి. మళ్ళీ వెంట చెప్పగానే అయిపోతుంటుంది. రెండు ఒకే రోజు పీరియడ్లో. దీని ట్రీట్మెంట్ కూడా డ్రగ్స్ కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే 5-ASC అంటారు, ఎజోత్రోయోపిన్ అంటారు. మీకు రాదు, జస్ట్ వినండి, వివరాలు చెప్తారు. ఎజోత్రోయోపిన్, సల్ఫాసెజైన్, ఎసికాల్, ఒలాజెసైన్, ఇలాగ రకరకాల మందులు. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ చాలా ప్రమాదానికి మెడికల్ డాక్టర్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లాగా లేకుండా వేయకూడదు. ఇది డెఫినెట్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్టు ఈ టెస్టులు చేయకుండా, కన్ఫర్మ్ చేయకుండా ఈ వైద్యాలు మందులు దొరకవు. ఇక కాస్ట్లీ మందులు కూడా ప్రమాదం వైద్యం కూడా. దీనికి సింపుల్గా ఉండేది ఇంకోటి ఏంటంటే క్రానిక్ డిసీజ్ ఉన్నది. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఇది కూడా అంతే, డెఫికేషను ఫ్రీగా అవ్వదు. కాన్స్టిపేషన్తో పాటు రీడ్పై నొప్పి వస్తుంది. ఆ నొప్పి మోషన్ అయిపోగా తగ్గిపోతుంది. నార్మల్ ప్రతి పేషెంట్ చెప్తారు నా మోషన్ అయితే తగ్గిపోయింది అని ఆగిపోతుంటారు. సో ఏది కాంప్లికేషన్ జబ్బు, ఏది అల్సరేటివ్ డిసీజు, ఏది ఇరిటబుల్ డిసీజు తెలుసుకోవాలి. ఇరిటబుల్ డిసీజ్ అంటే మనం తినే ఆహారము, ఇరిటెంట్ ఫుడ్ తినేసినా, నా నిద్ర లేకపోయినా, ఒక తిండి మానేసినా, ఒక ఎక్కువ తిన్నా బౌల్ ఇరిటేట్ అయిపోతుంది. గ్యాస్ట్రైటిస్ చూడు, మనం ఎక్కువ మాట్లాడితే చిరాకు పడతారు. ఆగి కూడా స్టమక్ కూడా, పేగులు కూడా ఇరిటేట్ అయిపోతుంటాయి. వాటి వచ్చే చిహ్నాలు కూడా మ్యూకస్ ఎక్కువ అవుతుంది, స్టూల్స్లో హ్యాబిట్ తగ్గిపోతుంది. ఒకరోజు ఉదయం వెళ్ళి, ఒకరోజు మధ్యాహ్నం వెళ్ళి మెయింటైన్ చేయని వారికి యూనిఫార్మ్ లేకపోతే జబ్బులు వస్తాయి. అందుకే నిద్రపోయినా, భోజనం చేసినా ఈ కార్యక్రమాలు కూడా ఒక యూనిఫార్మ్ పద్ధతి ప్రకారం చేయమంటారు. ఈ రకంగా చేసినప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఫైబర్ ఫుడ్ తినాలి, యాంటీకొలినర్జిక్ మందు వాడాలి, స్పాస్మాటిక్ స్పాస్మాటిక్స్ అంటారు, ఇది కూడా వాడచ్చు. ఇది ఒక రకమైనటువంటి సిండ్రోమ్. ఇలాగే ఇమోషనల్ కూడా ప్యాంటాపు, మెటాక్లోప్రైన్, వాంతులు, నాజియా సిమ్టమ్స్ ఉంటాయి, వాటికి మందు వాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అన్నిటికీ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మన అలవాట్లన్నీ కూడా ఫుడ్ దగ్గర నుంచి మన ఎమోషన్స్ కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరోగ్యంగా ప్రతి పేషెంట్ ఆరోగ్యంగా మా కోరిక కాబట్టి రోజు మీరు అడుగుతున్నారు. ఇదే విధంగా క్లారిఫికేషన్ లైవ్లో వచ్చినప్పుడు చెప్తాను. నోట్స్
చిన్న చిన్న మందులు చెప్తాం కానీ హై పవర్ మందులు మనం వాడకూడదు. రండి, మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ గా మా డాక్టర్ నాన్న మీకు ఉన్నారు. ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే వచ్చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. నాన్న ఇంకేమైనా చెప్తారా? థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. బాయ్ అందరికీ. నమస్తే.